వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్‌కు సంబంధించి ఈరోజు మనం పర్సనాలిటీ మరియు డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాల గురించి తెలుసుకుందాం. ఈరోజు గతంలో వచ్చినటువంటి క్వెషన్ల ఆధారంగా అతి ముఖ్యమైనటువంటి బిట్లను తీసుకొని డిస్కస్ చేద్దాం. సో ప్రతి దానికి ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఎగ్జాంపుల్ మనం చెప్పడం వల్ల, ఎగ్జాంపుల్‌తో వినడం వల్ల అస్సలు ఈ టాపిక్‌ని మర్చిపోము. ఈ టాపిక్ మీద పూర్తి అవగాహన రావడం కూడా జరుగుతుంది. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. టాపిక్ పైన మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వంలోని ఏ భాగం ఆనంద సూత్రం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు ఇక్కడ. అంటే అకార్డింగ్ టు ఫ్రాయిడ్, విచ్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్లెజర్ ప్రిన్సిపల్. అంటే మనకు సంతోషం, ఆనందం, హ్యాపీనెస్ మీద ఆధారపడి ఉన్నటువంటి సూత్రం ఏది అంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం మనిషి లోపల 3 ఉంటాయని చెప్పిండు సూత్రాలు. దీనికి ఇది ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని 3 ఉంటాయి. సో ఇక్కడ ఆనంద సూత్రం కేవలం మన సంతోషం కొరకు మాత్రమే చేస్తాం, కానీ అది కరెక్టా కాదా, మరి వాస్తవంగా పరిస్థితులు ఏంటిది, మరి ఇక్కడ నైతిక విలువలు పాటించాలన్నా వద్దా, ఏది ఉండదు. మనకు సంతోషాన్ని ఇస్తే చాలు, అది ఎవరికి హాని చేసినా ఏం చేసినా పర్వాలేదు అని ఏది ఆలోచించకుండా చేసేటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని ఇడ్డి కింద తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది మనిషి పుట్టినప్పుడే పుట్టుకతోటే వచ్చేటువంటి, మనకు తెలియకుండానే మన లోపలనే ఉన్నటువంటి ఒక పశు ప్రవృత్తి, ఒక అచేతన కోరికల పుట్ట లాంటిది అన్నట్టు ఇది. అంటే సమాజంలో నీతి, నియమాలు, చట్టాలు, నైతికత ఏవి సంబంధం లేదు. తన కోరికలు తక్షణం తీరాలి, ఆనందం కలగాలి. ఇది దాని సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో పాఠం నడుస్తుంది అనుకోండి. ఒక చిన్నపిల్లాడు పక్కవాడి చేతిలో చాక్లెట్ ఉంది, మరి క్లాస్ నడుస్తుంది కదా, టీచర్ చూస్తుండే కదా, ఇది కరెక్ట్ కాదా అని ఏది చూడకుండా టక్కుని లాగేసుకుని నోట్లో పెట్టేసుకోవడం అన్నట్టు. అంటే తనకు హ్యాపీనెస్ ఉంటే చాలు ఇది. ఇక రెండవది ఈగో. ఇది వాస్తవిక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటుంది. ఇది క్లాసులో ఉన్నాం, ఇట్లయితే బాగుండదు, ఇక్కడ సారు ఒప్పడతాడనో లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలు కాదనో చేసేటువంటిది ఈగో కింద వస్తుంది. సూపర్ ఈగో అంటే ఇది చాలా తప్పు, మరి అది చాక్లెట్ మనది కాదు, మనది కానప్పుడు తీసుకోవద్దు, ఇట్లాంటి కొద్ది నైతిక విలువల మీద ఆధారపడి ఉండేది ఏంటి, సూపర్ ఈగో అన్నట్టు ఇక్కడ. ఇక రెండో క్వశ్చన్ తీసుకుంటే, కార్ల్ యంగ్ లేదా కార్ల్ జంగ్ వ్యక్తులను ఏ 2 ప్రధాన రకాలుగా వర్గీకరించాడు అంటుండే ఇక్కడ. కార్ల్ జంగ్ క్లాసిఫైడ్ ఇండివిజువల్స్ ఇంటూ విచ్ 2 మెయిన్ టైప్స్ అంటుండే ఇక్కడ. ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ తీసుకుంటే ఇది బి అవుతుంది. ఇక్కడ ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావర్ట్స్ అంటుండే. అంటే అంతర్ముఖులు, బహిర్ముఖులు. జనరల్గా సమాజంలో మనం సమాజంలో ఉన్న వ్యక్తులతోటి పరస్పరం ప్రతిరోజు జరిపేటువంటి పరస్పర చర్యల ఆధారంగా ఈ జంగ్ ఏం చేసిందంటే మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని డివైడ్ చేయడం జరిగింది. జనరల్గా కొంతమంది సమాజంలో తొందరగా కలిసిపోరు, వాళ్ళకి వాళ్ళే ఒంటరిగా ఉంటారు, ఏదో పుస్తకాలు చదువుకుంటున్నారు, ఏదో ఉంటున్నారు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలను కూడా బయటకి అంత ఈజీగా వ్యక్తం చేయనమాట వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇంట్రావర్ట్స్ అంటారు. కొందరు అందరితోటి కలిసి చాలా యాక్టివ్గా జోకులు వేస్తూ చాలా విషయాలు కూడా ఓపెన్గా చెప్తుంటారు. ఇట్లాంటి వాళ్ళను బహిర్ముఖులు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత తీసుకుంటే థర్డ్ క్వశ్చన్, ప్రధాన, కేంద్ర మరియు గౌణ లక్షణాంశాలను పేర్కొన్నటువంటి లక్షణాంశ సిద్ధాంతం ఏది అంటుండే ఇక్కడ. ట్రైట్ థియరీ అంటుండే ఇక్కడ. మరి ట్రైట్ థియరీని ఎవరు ప్రతిపాదించారు అనేది ఇక్కడ అడగడం జరిగింది. మరి ఇక్కడ ట్రైట్ థియరీని తీసుకుంటే ఆల్పోర్ట్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. గోర్డాన్ ఆల్పోర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త లక్షణాంశాలు అంటే ట్రైట్స్ అంటున్నాం ఇక్కడ. ఈ ట్రైట్స్ ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా నడిపేది, దాన్ని మనం కార్డినల్ అంటే ప్రధానమైనటువంటి దానిగా తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు జనరల్గా సాధారణంగా ఉండేటివి ఏమన్నా ఉంటే వాటిని కేంద్ర అంటే సెంట్రల్గా తీసుకోవడం జరుగుతుంది.
అని చెప్పండి. ఇకపోతే సాధారణంగా కాకుండా కేవలం కొన్ని సందర్భాల లోపలనే బయటపడే లక్షణాలు ఏవైతే ఉన్నావో వాటిని గౌణ లక్షణాలు లేదా సెకండరీ లక్షణాలు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ప్రధానంగా అంటే కార్డినల్‌కి ఎగ్జాంపుల్ గనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 'సత్య హరిశ్చంద్రుల' లోపల సత్యం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రధాన కార్డినల్ లక్షణాంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన పేరు వినగానే ఏం గుర్తుకొస్తది మనకు? సత్యం. హరిశ్చంద్రుడు అనగానే సత్యం గుర్తుకొస్తది. తర్వాత 4th క్వెషన్ తీసుకుంటే రోషాక్ సిరా మరకలు లేదా మచ్చల పరీక్ష లోపట మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి అంటుండు ఇక్కడ. ఇక్కడ దీని ఆన్సర్ ఏందంటే బి ఆన్సర్. 10 కార్డులు ఉండడం జరుగుతది. దీన్ని హెర్మన్ రోషాక్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఇది ఒక ప్రక్షేపక పరీక్ష అంటే ప్రొజెక్షన్ టెస్ట్ అన్నట్టు. ప్రొజెక్షన్ టెస్ట్ అంటే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా అంటే ఒక సిరామరకలు అక్కడ ఇష్టం వచ్చినట్లు ఉన్నటువంటి ఒక సిరామరకల్ని మనకు చూపెట్టి ఒక వ్యక్తి వాటిని చూసి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఆ ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఆయన లోపల ఉన్నటువంటి ఆయన పర్సనాలిటీని, ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతి. దీనిలో కూడా 10 కార్డులు ఉంటాయి. ఇందులో 5 కార్డులేమో చాలాసార్లు ఎగ్జామ్‌లో అడిగింది కార్డుల గురించి కనుక గుర్తుపెట్టుకోండి. 10 కార్డ్స్‌లో 5 బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. 2 ఏమో బ్లాక్ అండ్ రెడ్ ఉంటాయి. ఇంకా 3 కార్డ్స్ ఏమో మల్టీ కలర్ అంటే డిఫరెంట్ కలర్లలో ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? అస్పష్టంగా అంటే క్లియర్‌గా లేపకుండా ఉన్నటువంటి సిరామరకలు తోటి ఉన్నటువంటి కార్డ్‌ని ఒక క్యాండిడేట్‌కు అభ్యర్థికి చూపెడతారు. చూపెట్టి ఇందులో నీకేం కనిపిస్తుందని అడుగుతారు. ఆ కనిపిస్తున్న ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తారు. కొందరు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కొందరు నెగెటివ్‌గా ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని లేదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇది రోషాక్ సిరామరకల సిద్ధాంతం అంటారు. ఇక విషయాత్మక ప్రబోధక పరీక్ష ట్యాట్ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్‌ని ఎవరు రూపొందించారు అని అడగడం జరుగుతుంది ఇక్కడ. మరి దీని ఆన్సర్ హెన్రీ ముర్రే. ఆన్సర్ ఈజ్ ఏ. హెన్రీ ముర్రే అనేటువంటి అతను, మరి ఈయనతో పాటు క్రిస్టియానా మోర్గాన్. హెన్రీ ముర్రే, క్రిస్టియానా మోర్గాన్ వీళ్ళిద్దరు కలిసి ఈ ట్యాట్ పరీక్షను రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకుముందు సిరామరకలను చూపెట్టారు కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ అస్పష్టంగా ఉన్నటువంటి కొన్ని సందర్భాలను అంటే మానవ సందర్భాలు కొన్ని చిత్రాలను చూపిస్తారు. ఇక్కడ చూపించి స్పష్టంగా కనబడే చిత్రాలు చూపించి వాటిని బట్టి అంటే మన పూర్తి అర్థం కావు, వాటిని బట్టి కథలు రాయమని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ లోపల ఒక వ్యక్తి తల దించుకొని కూర్చొన్నాడు అనుకుందాం. దీని మీద కథ రాయమంటే ఏం చేస్తారు? కొందరు నెగటివ్ రాస్తారు, కొందరు పాజిటివ్. ఒక నిరాశవాది ఉన్నాడు అనుకోరు అభ్యర్థి, ఆయన ఏమంటాడంటే అతను ఓడిపోయి తల దించుకొని ఏడుస్తున్నాడు అని దాని మూలంగా ఒక కథ రాయడం జరుగుతుంది. ఇంకొక ఆయన ఆశావాది ఉంటాడు, పాజిటివ్ థింకర్. ఆయన ఏమంటాడంటే లేదు అతను ఇప్పటికే విజయం సాధించిండు, నెక్స్ట్ ఏం సాధించాలనా అనేది తీవ్రంగా ఆలోచిస్తుండు అని ఇంకొక అతను కథ రాస్తాడు. సో వాళ్ళు రాసే కథ ఆధారంగా వాళ్ళ యొక్క పర్సనాలిటీని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది మరి విషయాత్మక ప్రబోధక పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటారు ఇది. 6th క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ లేదా తెలుగు ఇంగ్లీష్ 2 మీడియంలో క్వశ్చన్ చదవడం జరుగుతలేదు. ఒకసారి డిఫరెంట్ మీడియంస్ ఉన్న వాళ్ళు దీన్ని చూసుకోండి, మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. సో ఇక్కడ 6th క్వశ్చన్ తీసుకుంటే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఏమన్నాడంటే ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంది, అందుకే మా పరీక్ష సరిగా రాయలేకపోయి నిందించడం జరుగుతుంది. మరి ఇది ఏ రక్షక తంత్రం అంటుండు అంటే ఇది ఏ డిఫెన్స్ మెకానిజం కిందకు వస్తుంది అంటుండు ఇక్కడ. దేని కిందకు వస్తుంది? ఇది బి రేషనలైజేషన్, హేతుకీకరణ అంటారు. అంటే ఏంటంటే జనరల్గా హేతుకీకరణ అనగానే మనం ఏమనుకోవాలంటే టక్కున గుర్తుపెట్టుకోవాలి, అందని ద్రాక్ష పుల్లన, మనతోటి ఎట్లా కానప్పుడు అది నాకు అవసరమే లేదు, ద్రాక్షలు మనకు అందట్లేదు కానీ అందట్లేదని చెప్పాం మనం, అవి ఎట్లా పుల్లగునేలే నాకు వద్దు అంటాం అన్నట్టు. అంటే తాను అనుకున్నది సాధించలేకపోయినప్పుడు లేదా ఒక సందర్భంలో ఫెయిల్ అయినప్పుడు తన ఈగోను కాపాడుకోవడానికి ఏం చేస్తామంటే
సమాజము అంగీకరించేటువంటి కారణాలు గానీ, లేకపోతే సాకులు వెతకడాన్ని గానీ హేతుకీకరణం అంటారు. అంటే తప్పు మనదే, కానీ ఒక సాకు వెతుక్కుంటాం అందరు నమ్మేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టెట్‌లో తక్కువ మార్కులొచ్చినాయి, మరెందుకొచ్చినాయి అని అడిగితే, తక్కువొచ్చినటువంటి అభ్యర్థి ఏం చెప్తాడంటే, టెట్ ఈసారి పేపరు ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చింది గనక నాకు తక్కువ మార్కులొచ్చినాయి అని చెప్పి తప్పించుకోవడం. ఇది హేతుకీకరణం అంటారిక్కడ. తర్వాత 16థ్ క్వెషన్ తీసుకుంటే, ద 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ అంటే 16 మూర్తిమత్వ కారకాల అంటే 16 పీఎఫ్ అంటారు. 16 పీఎఫ్ ప్రశ్నావళిని రూపొందించిన వారు అంటుండిక్కడ. మరెవరు? రేమండ్ క్యాటిల్. రేమండ్ క్యాటిల్ ఇక్కడ 16 పీఎఫ్ ప్రశ్నావళిని రూపొందించిన క్వెషనైర్ రూపొందించడం జరిగింది ఇక్కడ. మరి ఎందుకు ఇది అనంటే, రేమండ్ క్యాటిల్ అనేటాయన సాంఖ్యాక శాస్త్ర పద్ధతిని ఉపయోగించి మనిషి యొక్క పర్సనాలిటీ మూర్తిమత్వానికి ఆధారమైనటువంటి ఒక 16 ప్రాథమిక మూల లక్షణాంశాలు అంటే సోర్స్ ట్రైట్స్‌ని కనుగొని దాని ఆధారంగా ఆ క్వెషనైర్ రూపొందించిండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి గుణగణాల్ని ఇక్కడ కనిపెట్టడానికి కొరకు ఒక 16 రకాల గుణాల్ని కొలవడానికి అంటే ఒక అభ్యర్థి యొక్క 16 రకాల గుణాలను కొలవడానికి ఈ 16 పీఎఫ్ అనే టెస్ట్‌ను వాడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి యొక్క సామాజిక చొరవ ఎట్లున్నది సమాజం లోపట, ఆయన ఎమోషనల్ బ్యాలెన్స్ భావోద్వేగముల యొక్క స్థిరత్వం ఎట్లున్నది ఆయనకు, ఇట్లాంటి వాటిని కొలవడానికి కొరకు ఇట్లా ఓవరాల్‌గా 16 గుణాలు కొలవడానికి టెస్ట్‌ను తయారు చేయడం జరిగింది. తర్వాత మెసోమార్ఫిక్ బాడీ టైప్స్ ఆర్ జనరల్లీ అన్నాడు. అంటే షెల్డన్ అనే శాస్త్రవేత్త వ్యక్తుల యొక్క శారీరక ఆకృతికి సంబంధించి డివైడ్ చేయడం జరిగింది వాళ్ళ లక్షణాలని. సో మెసోమార్ఫిక్ అంటే మధ్యమకాయులు అంటుండు ఇక్కడ. మధ్యమకాయులు లేదా మధ్యకాయులు అంటారు ఇక్కడ. సో వీళ్ళు ఎట్లుంటారు అని అంటుండు ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మస్క్యులర్ అండ్ ఎనర్జెటిక్ కూడా ఉంటారు. అంటే కండపుష్టి కలిగి, అంటే మంచిగా కండబలంతో కలిగి చాలా ఉత్సాహంగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు అన్నట్టు వీళ్ళని మనం మధ్యకాయులు మెసోమార్ఫిక్ అని అంటాం. అంటే ఇక్కడ విలియం షెల్డన్ అంటే ఆయన శరీరం యొక్క ఆకృతి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటేమో అంతరకాయులు ఎండోమార్ఫిక్ అంటే వీళ్ళు లావుగా ఉంటారు. తర్వాత మధ్యమకాయులు మెసోమార్ఫిక్ మంచిగా కండపుష్టి కలిగి యాక్టివ్గా ఉంటారు. తర్వాత బాహ్యకాయులు ఎక్టోమార్ఫిక్ అంటారు వీళ్ళని, అంటే వీళ్ళు సన్నగా ఉంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆన్సర్ మధ్యమకాయులు అంటే వాళ్ళు ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ టీములల్లో ఎప్పుడు ముందుండుకుంటూ చాలా హార్డ్గా ఉండేటువంటి ఆటలు వ్యాయామం వీళ్ళన్నీ వేసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను మనం మెసోమార్ఫిక్ అని చెప్పవచ్చు. తర్వాత 9th క్వెషన్ తీసుకుంటే, వ్యక్తి తన వికాసంలోని పూర్వదశకు లేదా శిశుప్రాయ దశకు వెళ్ళి ప్రవర్తించడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు? అంటే తన బాల్యంలోకి వెళ్ళిపోతాడు అన్నట్టు మనిషి. ఇన్వాల్వ్స్ రిటర్నింగ్ టు అన్ ఎర్లియర్ ఇన్ఫాంటైల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అన్నట్టు ఇక్కడ. మరి ఇది కూడా ఒక రక్షక తంత్రమే. మరి దాన్ని ఏమంటారు అంటుంది ఇక్కడ. సో దీన్ని రిగ్రెషన్ ప్రతిగమనం అంటారు. అంటే ప్రస్తుతం ఏజ్లు ఉన్న వాళ్ళు యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కసారి యువకులు కూడా ఏం చేస్తారంటే ఏదైనా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనప్పుడు ఏదైనా చేసినప్పుడు తల్లి దగ్గరనో తండ్రి దగ్గరనో వాళ్ళ తల్లి ఒళ్ళో తల పెట్టుకొని పడుకోను చిన్నపిల్లల్లా ఏడుస్తారు, చిన్నపిల్లల్లా మారిపోతారు. సో ఇది ఏంటంటే రిగ్రెషన్ అని చెప్పుకోవచ్చు, ప్రతిగమనం లేదా తిరోగమనం. అంటే ఇప్పుడు అంటే విపరీతమైనటువంటి ఒత్తిడి లేకపోతే ఆందోళన తట్టుకోలేక వ్యక్తులు బాల్య దశలోని పిల్లల్లాగా ప్రవర్తించడం అన్నట్టు. అంటే ఇది చిన్న పిల్లల్లాగా ప్రవర్తించిన పెద్దవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 10th క్వెషన్, సామూహిక అచేతనం అనే భావనను ప్రతిపాదించిన వారు అంటుండే ఇక్కడ. ది కలెక్టివ్ అన్కాన్షియస్ కాన్సెప్ట్. మరి కార్ల్ జంగ్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది, కలెక్టివ్ కాన్షియస్. ఇక్కడ జంగ్ ప్రకారం ఏమంటుండంటే ఈ అచేతనం అన్కాన్షియస్నెస్ అనేది 2 రకాలు ఉంటుందని చెప్తుంది. ఒకటేమో వ్యక్తిగత అచేతనం, రెండవదేమో సామూహిక అచేతనం అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్.
కలెక్టివ్ అన్కాన్షియస్ అండ్ పర్సనల్ అన్కాన్షియస్ 2 టైప్స్ ఉంటుందని చెప్తాను. జనరల్‌గా రెండోది ఏం జరుగుతదంటే, మనం పూర్వకాలం నుంచి అంటే మన పూర్వీకుల నుంచి, తాతలు, ముత్తాతల నుంచి, మానవ పరిణామ క్రమం నుంచి తరతరాలుగా మన మనసు లోపట కొన్ని ఆహ్, పాత నమ్మకాలు, పురాతన నమ్మకాలు, కొన్ని భయాలు ఉండిపోతాయి మన లోపల. అట్లాంటివన్నీ ఏమంటారంటే ఈ కలెక్టివ్ అన్‌కాన్షియస్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు పాములు లేదా చీకటి చూడంగానే ఏమనుకుంటాం? జనరల్‌గా భయం కలుగుతది. దానికో శిక్షణ లేదు, ఏది లేదు. అంటే సహజంగానే మానవుల లోపట ఆ భయం అనేది జరుగుతది. దీని సామూహిక అచేతనానికి సంకేతం. అంటే ఇది మన పూర్వీకుల నుంచి, మన సమాజం నుంచి, మన సమూహం నుంచి వచ్చినటువంటి ఒక అచేతన అలవాటు. 11th క్వెషన్ తీసుకున్నట్లయితే, రోషాక్ పరీక్షలో ఎన్ని కార్డులు బహుళ వర్ణాల్లో ఉంటాయి? మల్టీ కలర్‌లో ఉంటాయి అన్నాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో, 3 కార్డ్సు మరి 10 కార్డ్స్ లోపల 5 ఏమో బ్లాక్ అండ్ వైట్, 2 ఏమో బ్లాక్ అండ్ రెడ్, 3 ఏమో మల్టీ కలర్‌లో ఉంటాయి. మరి ఈ రంగుల కార్డులను చూసి ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తుండు, ఆయన భావోద్వేగ ప్రక్రియలు ఎట్లున్నాయి, అనే రెస్పాన్స్ ఎట్లున్నది అనేది బయటపడతాయి. ఇక 12th తీసుకుంటే, వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటుండు. ఇండివిజువల్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండివిజువల్ సైకాలజీ గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కాదు, వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఈయన ఆల్ఫ్రెడ్ ఆడ్లర్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు ఆడ్లర్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమో లైంగిక శక్తుల గురించి, వాటి గురించి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే, ఈయన ఏమంటాడంటే, ఈ లైంగిక శక్తుల కంటే కూడా సమాజం లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి తపన కలిగి ఉండి, వాళ్ళ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ని అధిగమించాలనేటువంటి కోరికతోటి మూర్తిమత్వం ఆధారపడుతుంది, దానిపైన ఆధారపడుతుంది అని చెప్తూ ఒక వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఈయన స్థాపించడం జరిగింది. అంటే ఉదాహరణకు ప్రతి మనిషి లోపల ఏమనుకుంటాడంటే, తన లోపల ఉన్నటువంటి లోపాలను అధిగమించేసి సమాజంలో నేను కూడా ఒక గొప్పవానిగా ఎదగాలి, నిరూపించుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అనేది ఇక్కడ అడ్లర్ సిద్ధాంతం కిందకు వస్తుంది. ఇక్కడ 13th తీసుకుంటే క్యాట్ టెస్ట్ అంటుండే. ఇక్కడ క్యాట్ అంటే చిల్డ్రన్స్ అప్రిసియేషన్ టెస్ట్. ఇది పిల్లల కోసం డిజైన్ చేసినటువంటి టెస్ట్. పిల్లల ప్రబోధక పరీక్ష అంటుండే. ఇక్కడ ఏ వయస్సు వారికి అంటుండే. ఇక్కడ సో 3 to 10 years వాళ్ళకి ఇది డిజైన్ చేయడం జరిగింది. మరి ఎవరు దీన్ని డిజైన్ చేశారు అంటే లియోపోల్డ్ బెల్లాక్. లియోపోల్డ్ బెల్లాక్ రూపొందించడం జరిగింది. దీనిలో 10 కార్డులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇవి మరి చిన్న పిల్లలు మరియు దీన్ని చూసి చెప్పే విధంగా ఉంటాయి. 10 years బిలో అంటున్నాం కనుక జనరల్గా జంతువుల చిత్రాలతోటి ఈ కార్డులు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు జంతువులను పెట్టి చూసి తొందరగా రెస్పాండ్ అవుతారనేది, కనెక్ట్ అవుతారని, దాని ద్వారా వాళ్ళ మూర్తిమత్వాన్ని అంచనా వేయచ్చని చేయడం జరిగింది. అంటే పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కొరకు ఈ క్యాట్ టెస్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఒక 5 ఏళ్ల బాబు ఉన్నాడు అనుకోండి, జంతువులన్నీ కలిసి భోజనం చేస్తున్నటువంటి ఒక పిక్చర్ చూపెట్టినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే తన ఇంట్లో మరి వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు ఎట్లా కలిసి భోజనం చేస్తారా, వేరుగా చేస్తారా, ఎట్లా అనేది విషయాన్ని బయటపెట్టడం జరుగుతుంది. లేదా ఒక కథ రూపంలో చెప్పమంటే ఆ రూపంలోనైనా బయటపెట్టడం జరుగుతుంది. ఇది పిల్లల్ని టెస్ట్ చేయడానికి టాటూ, ఇది క్యాటు. తర్వాత సాంఘికంగా అంగీకరించలేని కోరికలను అంగీకరించబడే పనుల వైపు మళ్లించడాన్ని ఏమంటారు? సోషల్గా మనం యాక్సెప్ట్ చెయ్యం, కానీ సోషల్గా అట్లాంటి కోరికలు ఏమన్నా ఉంటాయి, యాక్సెప్ట్ చేసే యాక్టివిటీస్లోకి మళ్లించడం అన్నట్టు ఇక్కడ. అంటే దీని సబ్లిమేషన్, ఉదాత్తీకరణం అంటారు ఇక్కడ. సబ్లిమేషన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సమాజం ఒప్పుకొని కొన్ని ఉంటాయి మనకు కోరికలు, లైంగికల లేదా ఆవేశపూరిత కోరికలు,
అట్లాంటివన్నీ ఉంటాయి. వాటిని అణిచివేసి సమాజం మెచ్చుకునేటువంటి ఒక క్రియేటివ్‌గా లేదా కళాత్మకంగా లేకపోతే సమాజం మెచ్చుకునేటువంటి పనుల వైపు మళ్లించడం అనేది. ఇది రక్షక తంత్రాల్లోకెల్లా అత్యుత్తమైంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్‌లో ఫెయిల్యూర్ అయినటువంటి ఒక యువకుడు తన బాధనంతా కవిత్వంగా మార్చి ఒక గొప్ప కవిగా మారిపోవడం అనుకోవాలి ఇది. అంటే ఆ బాధను ఇక్కడ ఏ విధంగా మార్చిండు? ఒక గొప్ప కవిగా మారిపోయాడు ఇక్కడ. ఇది మరి దీనికి ఉదాత్తీకరణకు ఒక ఉదాహరణ. తర్వాత పర్సోనా అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది అంటుండు ఇక్కడ. ఇది లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇంగ్లీష్‌లో పర్సనాలిటీ అంటాం. ఇది పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ లాటిన్ భాష లోపల మరి పర్సోనా అంటే ఏంది అంటే ముఖాముఖి లేకపోతే ముసుగు అని అర్థం. అంటే పూర్వకాలం లోపట ముసుగులు ధరించి నాటకాలు వేసేటోళ్ళు. అంటే ఏ పాత్రకు అనుగుణంగా. సో ఇక్కడ కూడా మన సొసైటీలో మనం కూడా మన లోపల వ్యక్తులు వేరు, మన బయట కనబడేది వేరు. ఇది ఒక ముసుగు ధరించి ఉన్నట్టు మన ప్రవర్తన కూడా ఉంటుంది అనే ఆధారంగా మన పర్సనాలిటీకి సంబంధించి ఈ పదం రావడం జరిగింది. ఇక మరి ప్రతి క్వశ్చన్‌లో టాపిక్ మొత్తం కవర్ అయ్యే విధంగా యూజ్ అవుతుంది. అంటే యూజ్ అయ్యే విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక ఇది మీకు నిజంగా ఉపయోగపడ్డట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్‌లో తెలియజేయండి. 16థ్ క్వెషన్ తీసుకుంటే క్రింది వాటిలో ఏది ప్రక్షేపక పద్ధతి కాదు అంటుండు ఇక్కడ. ప్రొజెక్టివ్ నాట్ ఏ ప్రొజెక్టివ్ టెక్నిక్ అంటుండు ఇక్కడ. నాట్ ఏ ప్రొజెక్టివ్ టెక్నిక్. ఏది? మరి పద సంసర్గ పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష, ఎంఎంపీఐ, సైకోడ్రామా. ఈ 4 రకాల పరీక్షలు ఉన్నాయి ఇక్కడ. మరి దీని లోపల ప్రొజెక్టివ్ మెథడ్ గాంది అంటుండు ఇక్కడ. సో ప్రొజెక్టివ్ మెథడ్ గాంది ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంఎంపీఐ కాదు. ఎంఎంపీ అంటే ఏంది? మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది ఏంటంటే ఒక నిష్పాక్షికమైనటువంటి అంటే పూర్తిగా ఆబ్జెక్టివ్ ఇన్వెంటరీ. అంటే నిష్పాక్షికమైనటువంటి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి ఒక క్వశ్చనేర్ ఇది. మిగిలిన 3 ఏంటి అంటే అవి మన లోపల ఉన్న అచేతన మనస్సును పరీక్షిస్తాయి. అంటే రోషాక్ సిరామరకల పరీక్ష, క్యాట్ లాగా అవి. మిగతా ఏవి వాక్యపూర్ణం కానీ, సంసర్గ కానీ, సైకోడ్రామాలు కానీ. కానీ ఇది మాత్రం డైరెక్ట్గా ఉంటుంది ఆన్సర్. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎస్ ఆర్ నో అనే ప్రశ్నలు డైరెక్ట్గా ఉంటాయి. కానీ అస్పష్టంగా ఉన్న సిరామరకలు చూపెట్టి నువ్వేమనుకుంటున్నావు దాని ఆధారంగా మనల్ని అంచనా వేయడం ఇండైరెక్ట్ ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది. తర్వాత చాలా కోపంగా ఉండే వ్యక్తి బాక్సింగ్ లేదా కుస్తీ పోటీలలో పాల్గొనడం దేనికి ఉదాహరణ అంటాడు. మనకి విపరీతమైన కోపం, చిన్నదానికే అగ్రెసివ్ ఉంటాడు. మరి తను కుస్తీ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటున్నాడు. మరి ఇది ఏ రకమైనటువంటి డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రం చెప్పండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉదాత్తీకరణం ఇంతకుముందు అన్నాను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో ఎవరినైనా కొట్టడం అనేది నేరం అవుతుంది. మరి ఇదే దూకుడు స్వభావం, ఈ అగ్రెసివ్నెస్ని ఒక ఆటలాగా మార్చి, అంటే బాక్సింగ్ లాగా మార్చి, బాక్సింగ్ రింగ్లో ఈ కోపాన్ని చూపెట్టండి అనుకోండి, అతను సమాజంలో గౌరవం ఇస్తారు, మెడల్స్ ఇస్తారు, గౌరవిస్తారు. అంటే తన లోపల ఎవరూ అంగీకరించినటువంటి ఆ కోపాన్ని, దూకుడిని ఒక కరెక్ట్ వేలో సమాజంలో అందరూ అంగీకరించే విధంగా మార్చుకునే పద్ధతిని, ఈ రక్షక తంత్రాన్ని మనం ఉదాత్తీకరణం అంటారు. అంటే నిత్యం ఎవరితోటి పడితే గొడవలు పెట్టుకుంటాడు, ఎవడి మీదకి పడితే వాడికి దూకుడు వెళ్తాడు. అట్లాంటి ఒక మిలిటరీనో లేదా పోలీసు డిపార్ట్మెంట్లో ఏరి అదే దూకుడును మంచికి ఉపయోగించడం, ఒక దేశ రక్షణకు ఉపయోగించడం అన్నట్టు. సో ఇది ఉదాత్తీకరణం అంటారు. ఇక ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎవరి సిద్ధాంతంలో కీలక భావన అంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎవరి సిద్ధాంతంలో తీసుకుందంటే ఆల్ఫ్రెడ్ యాడ్లర్ లోపల సంబంధించినటువంటి సిద్ధాంతంలో ఇది వచ్చింది. ఏంటంటే
ప్రతి మనిషి లోపల కూడా పుట్టుకతోటి గానీ, లేకపోతే పరిస్థితుల వల్ల గానీ, ఏదో ఒక విషయంలో నేను తక్కువ అనే ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది అప్పుడప్పుడు. దీన్ని మనం ఆత్మన్యూనతా భావం అంటాం. మరి దీన్ని అధిగమించి పైకి రావడానికి మనిషి నిరంతరం ట్రై చేస్తాడు అని అడ్లర్ చెప్పిండు. మనం ఇంతకుముందు వ్యక్తిగత సిద్ధాంతం అడ్లర్‌దని చెప్పినాం కదా! దానిలో. అంటే చిన్నప్పుడు చదువు రాదని అందరు చేత తిట్లు తిన్నోడు చివరికి బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడో, లేకపోతే బాగా సంపాదించి సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్‌లో ఉండడం ఉంటది. సో, ఇది మరి ఇట్లాంటి ఆత్మన్యూనతా భావాన్ని అధిగమించి మనిషి నిరంతరం శ్రమిస్తాడు అని చెప్పినటువంటి సిద్ధాంతం అడ్లర్‌దది. ఇకపోతే మూర్తిమత్వంలోని ఏ భాగం నైతిక నిర్ణేత లేదా అంతరాత్మగా పనిచేస్తుంది? మోరల్ ఆర్బిటర్‌గా లేదా కన్సైన్స్‌గా పనిచేయడం జరుగుతుంది అని అంటుండు ఇక్కడ. అంటే మనకు నైతికత నేర్పుతేది ఏది అన్నాం. అంటే ఫస్ట్ క్వెషన్‌లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇడ్ ఈగో, సూపర్ ఈగో. ఇడ్ ఈగో, సూపర్ ఈగో. ఏం చేస్తది? ఒక కిరాణా షాప్‌లో ఒక పిల్లాడు కిరాణా షాప్‌కెళ్ళిండనుకోండి. ఒక వస్తువు చూడంగానే డబ్బులు ఇయ్యకుండా దొంగతనంగా తీసుకొని పోవాలనుకోని, తీసుకొని పోవడమో, తీసుకోవాలనిపిస్తది అనుకోరి. అది ఇడ్ కిందొస్తది. ఈగో కిందేమొస్తది? వాస్తవ పరిస్థితుల్ని చూస్తాడు. లోపల కోరిక ఉంటది గానీ, కొంచెం కంట్రోల్ చేసుకొని, మరి డబ్బులిచ్చి తీసుకొని పోదాం. లేకపోతే జాగ్రత్తగా ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం, వాస్తవిక పరిస్థితుల ప్రకారం ఆధారంగా ఆలోచించేది ఈగో అంటున్నట్టు. మరి సూపర్ ఈగో ఏం చేస్తది? అది నైతిక విలువలకు, నిజాయితీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం జరుగుతుంది. అంటే వాడు పొరపాటున ఒకవేళ మనకు ఓ ₹100 కిరాణా షాపోడు ఎక్కువ ఇచ్చినా, మరి ఎవరు చూడకపోయినా, పరాయి వాళ్ళ డబ్బు మనకెందుకులే అని తిరిగి ఇచ్చేయడం అనేది ఇది సూపర్ ఈగో అన్నట్టు ఇగ. చెప్పకుండా దొంగిలించేది ఈగో. ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం వీలవు కాదు, ఇట్లా ప్రవర్తిస్తే చాలు అనేది రెండవది. లేదు, ఇది తప్పు అనేది. అంటే ఓ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతదంటే, ఒక మంచి ముఖ్యమైన మీటింగ్ జరుగుతున్నప్పుడు చిరాగ్గా ఎవరిని పట్టించుకోకుండా టక్కున లేచిపోవడం అనేది ఇడ్ అయితది. లేదు, కొంచెం పర్మిషన్ తీసుకోనో, లేకపోతే కొంచెం టీ బ్రేకులనో వెళ్ళి పక్కకు తప్పుకోవడం అనేది ఈగో అవుతది. లేదు, చివరిదాకా క్రమశిక్షణతోటి కూసుండి డిసిప్లిన్డ్‌గా కంప్లీట్‌గా ఆ మీటింగ్ అంతా పూర్తయ్యేదాకా ఉండి చేయడం అనేది సూపర్ ఈగో కిందకొస్తది. ఆ తర్వాత ఐసెంక్ పెన్ నమూనా అంటే ఏమిటి అంటుండు ఇక్కడ. ఐసెంక్ పెన్ నమూనా అంటే ఏంటిది అంటుండు ఇక్కడ. పెన్ నమూనాకు తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ బి అవుతుంది ఇక్కడ. ఐసెంక్ ఏం చేసిండంటే మూర్తిమత్వాన్ని ఒక 3 డైమెన్షనల్‌గా విభజించడం జరిగింది. ఇక్కడ పి అంటే ఏందంటే సైకోటిసిజం అంటే వ్యతిరేకత లేదా ఆవేశం అన్నట్టు. మరి ఈ అంటే ఎక్స్‌ట్రావర్షన్ బహిర్ముఖత్వం. ఇంతకుముందు అన్నాం కదా, అంతర్ముఖులు, బహిర్ముఖులు అట్లా. తర్వాత ఎన్ అంటే న్యూరోటిసిజం అంటే భావోద్వేగ అస్థిరత అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఇది. సో, ఇది పెన్‌కి సంబంధించింది. సైకోటిసిజం, ఎక్స్‌ట్రావర్షన్, న్యూరోటిసిజం ఇది. అంటే ఒక వ్యక్తి ఎంతవరకు సమాజంతోటి కలుస్తుండు, మరి ఎంతవరకు ఆందోళనకు గురవుతుండు అంటే ఇది ఎన్ అనుకోండి. ఎంతవరకు గెలుస్తుండు అనేది ఈ అనుకోండి. ఇట్లా ఇవి పరీక్షించడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది. ఏ మోడల్? పెన్ మోడల్. తర్వాత టాట్ పరీక్షలో ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని కార్డులు ఉపయోగిస్తారు అంటుండు. అంటే ఖాళీ కార్డ్‌తో కలిపి అంటుండు ఇక్కడ. సో, ఇక్కడ బి ఆన్సర్ ప్రకారం ఏందంటే 20 ఆన్సర్ 20. టాట్‌లో కూడా మొత్తం 31 కార్డులు ఉంటాయి. అయితే ఒక సాధారణ వ్యక్తికి మనం పరీక్ష పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు మేలా, ఫీమేలా అన్నది చూసి
మ్యాక్సిమం ఒక 20 కార్డులు ప్లస్ ఒక ఖాళీ కార్డ్ ఇస్తాం. అంటే మొత్తం 21 కార్డ్స్ మాత్రమే ప్రాక్టికల్‌గా యూజ్ చేస్తాం 31 ఉన్నప్పటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ పురుషులకు సంబంధించిన టెస్ట్ అయిందనుకోండి, వాళ్ళకి మగవాళ్ళకి సరిపోయేటువంటి 20 కార్డ్స్ మాత్రమే ఎంపిక చేసి చూపించడం జరుగుతుందన్నట్టు. 22nd క్వెషన్ తీస్తే, బాస్ తిట్టినందుకు ఒక క్లర్క్ ఇంటికి వెళ్ళి భార్యపై అరిస్తే అది ఏమవుతుంది అంటుంది ఇక్కడ. మరి ఏమవుతుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ ఏ, విస్థాపనం, డిస్ప్లేస్మెంట్ అంటాం మనం. అంటే జనరల్గా తనకంటే బలమైనటువంటి ఒక వ్యక్తి, అంటే ఇక్కడ బాస్, ఆయన మీద కోపం ప్రదర్శించండు. మరి అక్కడ అదే కోపం ఈయన ప్రదర్శిస్తే ఉద్యోగం ఓడిపోతుంది. అందుకని ఏమి చేయలేక ఏం చేస్తారంటే, బలహీనుల మీద, అంటే ఇక్కడ భార్యనో పిల్లలో లేకపోతే ఏది లేకపోతే వస్తువుల మీదనో తన కోపాన్ని చూపెట్టడాన్ని ఏమంటారంటే విస్థాపనం అంటారు. స్కూల్లో హెడ్ మాస్టర్ తిట్టిండని క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత టీచరు బెంచ్ మీద కర్రతో గట్టిగా కొట్టడము, లేకపోతే ఏదో చిన్న తప్పు చేయగానే పిల్లల్ని కొట్టడము జరుగుతుంది, తిట్టడం, కొట్టడం. ఇది ఒకరి మీద కోపం, అంటే అత్త మీద కోపం దుత్త మీద తీయడం అని అంటాం కదా మరి ఇది. సో ఇది విస్థాపనం. తర్వాత విలువల ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించిన వారు ఎవరు? ఎలాంటి విలువలు? తాత్విక, ఆర్థిక, సౌందర్యాత్మక, సాంఘిక, రాజకీయ, ధార్మిక, ఇట్లాంటి వాటి ఆధారంగా వేయడం జరిగింది. మరి ఎవరు వేసేది ఇక్కడ అంటుంది. ఇక్కడ ఎవరు అంటే స్ప్రాంజర్, ఎడ్వర్డ్ స్ప్రాంజర్ ఈయన పూర్తి పేరు. ఈయన టైప్స్ ఆఫ్ మెన్ అని ఒక పుస్తకం రాసింది. ఏం పుస్తకం? టైప్స్ ఆఫ్ మెన్. దీని లోపల మానవుల యొక్క అంతర్గత విలువలు, వాల్యూస్, బేస్డ్ ఆన్ వాల్యూస్ ఈ ప్రిపేర్డ్ థియరీ. సో ఎల్లప్పుడూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లప్పుడూ కూడా లాభ నష్టాల గురించే ఆలోచించే వ్యక్తి ఉన్నాడు అనుకోవాలి, ఆయనే ఆర్థిక రకం అన్నట్టు. అంటే ఎకనామిక్ టైప్. లేదు రాజకీయ పదవుల కోసం ఎప్పుడు ఆరాటపడేవాడు ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ టైప్. ఇట్లా విభజించడం జరిగింది స్ప్రాంజర్, ఎడ్వర్డ్ స్ప్రాంజర్. 24 క్వశ్చన్ తీసుకుంటే, ఫంక్షనల్ అటానమీ ఆఫ్ మోటివ్స్ అంటుండే. అంటే ప్రేరణల కార్యాత్మక స్వయం ప్రతిపత్తి అనే భావాన్ని ఇచ్చింది ఎవరు అంటుండే. ఇక్కడ కార్యాత్మక స్వయం ప్రతిపత్తి, ఫంక్షనల్ అటానమీ ఇచ్చింది ఎవరు అంటే ఆల్పోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఆల్పోర్ట్ ప్రకారం ఏంటంటే, మనం ఏదైనా పని స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు అవసరం, అంటే ప్రాథమికంగా మనకు అవసరమో లేకపోతే మనకు ప్రేరణ వల్లనో ఆ పని చేయడం జరుగుతుంది. కానీ కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పని అలవాటుగా మారిపోతుంది, స్వతంత్ర ప్రేరణగా మారిపోతుంది అన్నట్టు. దీన్నే కార్యాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు, ఫంక్షనల్ అటానమీ. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, మనం సరే కేవలం డబ్బుల కోసం, జీతం కోసం టీచర్ ఉద్యోగంలో చేరినాం అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే జీతం కొరకు పనిచేస్తుడు కాదు, టైం గడిచిన కొద్దీ డబ్బుతో సంబంధం లేకుండా మన వృత్తిలో ఇన్వాల్వ్ అయిపోతాం, పిల్లలకు పాఠాలు చెప్పుడు ఇష్టంగా మారిపోతుంది. సో దీన్ని కార్యాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు. దీన్ని ఆల్పోర్ట్ ప్రతిపాదించడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే, బాధాకరమైన లేదా అవమానకరమైనటువంటి అనుభవాలను అచేతనంగా మర్చిపోయే ప్రక్రియని ఏమంటారు అంటారు. మనకి ఇష్టం లేదు, మన జీవితంలో జరిగినటువంటి ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఉంటాయి. మనకు చాలా దగ్గర మిత్రులు, కుటుంబ సభ్యులు, లేకపోతే బంధువులు ఎవరో వాళ్ళకి ఏదో బాధ కలగడం, వాళ్ళు చనిపోవడం, ఇట్లాంటి బాధాకరమైన అనుభవాలు ఉంటాయి. మనం కావాలని మర్చిపోతాం అన్నట్టు. ఇట్లాంటి వాటిని ఏమంటారు అంటారు. సో దట్ ఈస్ ద రిప్రెషన్, దమనం అంటాం మనం. అంటే మన మనసుకు తీవ్ర బాధను కలిగించేటువంటి ఏ సంఘటన అయినా, ఏ వ్యక్తులనైనా, లేకపోతే అవమానాలనైనా మనకు తెలియకుండా, అంటే మనకు తెలియకుండానే అచేతనంగానే అన్కాన్షియస్ లోపలనే ఆ మర్చిపోయేటువంటి పొరల్లోకి నెట్టేస్తాం అన్నట్టు కావాలని దాన్ని. ఇది ఒక అచేతన ప్రక్రియ, అంటే తెలిసి మర్చిపోవడం అన్నట్టు. ఇక్కడ బలవంతంగా మర్చిపోవడం. చిన్నప్పుడు జరిగిన ఒక ఘోరమైన ప్రమాదం ఉందనుకోవాలి,
అది పెద్దయ్యాక అడిగినా కూడా గుర్తు రాకపోవడం, లేదా అవమానం చిన్నప్పటిది ఏదైనా ఉందనుకోండి, పెద్దయ్యాక అడిగినా గుర్తు రాకపోవడం. అప్పుడు బలవంతంగానే మర్చిపోతాం, ఆ తర్వాత గుర్తుకు రాదు. సో ఇది దమనం అవుతుంది. సో ఈ 25 క్వశ్చన్స్ మనకు మూర్తిమత్వం మరియు రక్షక తంత్రాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి, ఇంతకుముందు రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్ల ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.